జై బలిజా, జై బలిజా, జై కృష్ణదేవరాయ, జై కృష్ణదేవరాయ, జై కాయవారం నారాయణ యోగి మహారాజ్ కి జై, బలిజల ఐక్యత. ఈరోజు రాయల్ పీపుల్స్ ఫ్రంట్ కేంద్ర కమిటీ బెంగళూరుకు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి కర్ణాటక ఆర్పీఎఫ్ అధ్యక్షుడు మంజునాథ్ రాయల్ యొక్క పిలుపు మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ బలిజలకు సంబంధించినటువంటి స్థలాన్ని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ఆక్రమించాలని చూస్తుంటే దానికి సంబంధించినటువంటి నిరసన కార్యక్రమం వాలంటీర్గా రాయల్ పీపుల్స్ ఫ్రంట్ యొక్క కేంద్ర కమిటీ తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, కేరళకు సంబంధించినటువంటి వ్యక్తులంతా ఇక్కడికి వచ్చేసి వాళ్ళకు సపోర్ట్ తెలియజేయడం జరిగింది. అయితే ఈ సమస్య అనేది కేవలం కర్ణాటకకు మాత్రం పరిమితం కాదు. ఈ సమస్య వచ్చేసి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి 50 మంది బలిజలందరికీ ఇదే సమస్యలు ఉన్నాయి. ఎక్కడెక్కడైతే బలిజలకు వచ్చేసి బలిజ భవన్ల కోసము, కమ్యూనిటీ హాల్స్ కోసము ప్రభుత్వాలు వచ్చేసి కేవలం ఒక కంటి తుడుపు చర్య మాదిరి ఆ స్థలాలు ఎట్లాంటి స్థలాలు ఇస్తారంటే ఆ స్థలాలు లిటిగేషన్తో కూడుకున్నటువంటివి, డాక్యుమెంట్స్ లేనటువంటి స్థలాలను బలిజ కమ్యూనిటీకి అప్పగించి మీరు భవన్ నిర్మించుకోండి అని చెప్పేసి ఆంధ్రాలో కొంతమంది చేతులు దొరుకుతుంటా అంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి ఈ స్థలాన్ని ఆక్యుపై చేయాలనేటువంటి ఇక్కడ రాజకీయ నాయకులు, ఇతర కులస్తులు ప్రయత్నిస్తున్నారు. సో నేను అనేది ఏంటంటే బలిజలు అంటే ఒక భయం పోయింది సొసైటీలో. మిగిలినటువంటి ఏ కులాలపైన కానీ ఇలాంటి దాష్టికాలు, ఇలాంటి ఆక్రమణలు, ఇలాంటి భూ ఆక్రమణలు, ఇలాంటి దాడులు జరగడం లేదు. కేవలం మన కమ్యూనిటీ మాత్రమే జరుగుతాడు. కేవలం బలిజ వాళ్ళు మాత్రమే టార్గెట్ అవుతారు. కారణం ఏమిటంటే అంటే సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో విస్తరించినటువంటి ఈ బలిజలు ఒక్కటి అయినారంటే దేశ రాజకీయాల్లో వీళ్ళు కీలకంగా మారుతారు, అభివృద్ధి చెందుతారు, వీళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, వీళ్ళకు రిజర్వేషన్లు వస్తాయి, రాజకీయాల్లో వచ్చేసి వీళ్ళకి మంచి ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు వస్తాయి, మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, ఈ దేశానికి సంబంధించినటువంటి గొప్ప వ్యక్తులు అవుతారు అనేటువంటి ఒక దురుద్దేశంతో వీళ్ళని కానివ్వకూడదు, వీళ్ళని ఇక్కడే అణిచివేయాలా, వీళ్ళు వచ్చేసి ఎదగనివ్వకూడదు అనేటువంటి ఒక కుట్రతో రాజకీయ పార్టీలు, ఇతర రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ఈ కుట్రను సమర్థవంతంగా మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాం. దానికి సంబంధించినటువంటి ప్రణాళిక ఉంది. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి 50 బలిజలందరినీ ఒకే తాటిపైకి తీసుకుని వచ్చి రాజకీయ పార్టీలకు భయం అంటే ఏమిటో చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయేటువంటి తరాలకు మంచి భవిష్యత్తును అందించాలి. మాకు గుర్తుపెట్టుకోండి, ఈ కులము, కుల సంఘాలు అనేటువంటి భావన ఇక్కడితో మాత్రమే సమాప్తమైపోయేటువంటి పరిస్థితి ఉంది. నెక్స్ట్ జనరేషన్లో మన చరిత్ర అంటే ఏదో మనకు చెప్పడం లేదు. కులం యొక్క